प्रचोदयात्। వల్లత్త మల్లన్న నాటకం ప్రదర్శింపబడుతున్నది. శ్రీ వల్లత్త మల్లన్న గారికి, శ్రీ రేణుకా మాతాకి, శ్రీ విఘ్నేశ్వర వరానికి రాజన్మరాజు ప్రేనాటకం రావాలి. మహారాజా సభారంత సభకి కూర్చున్నారు. మహారాజా మీరు తొందరగా ఈ ఆశీస్సులు రావాలని కూర్చున్నారా? గ్రామ ప్రజలు మరి చుట్టూ 12 గ్రామ ప్రజలు మరి కళాకారులు అందరు మీ రాకగా ఎదురు చూస్తున్నారు స్వామి. మరి ముస్తాలపల్లి గ్రామ పెద్దలే, మరి సర్పంచ్ గారే, మరి ఉప సర్పంచ్ గారే, మరి ఎంపీటీసీ గారే, మరి వార్డు మెంబర్లే, మరి ఈ ముస్తాలపల్లి గ్రామంలో అందరూ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు మరి కులాలకు అతీతంగా ఈ కళ మరి రాజమ్మరావు రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ గంగాధర శంకర బాగుని చరణములను బట్టి బాగుని చరణములు భక్తితో నీ చరణములను బట్టి బాగును సరే మల్లన్న స్వామికి
మీరు మాట్లాడుతుంది మా యొక్క నామం రాచర్మ రాజాని అంటారు. ఈ యొక్క నామం రాచర్మ మహారాజు అంటారు. నా యొక్క పట్టణం ధనియాల కోట. ఈ యొక్క పట్టణమైన ధనియాల కోట. ఎవరికి పెళ్లి అయిందా? మరలు ఉన్నటి దారనమ్మ మదయ కొమ్మ రావాలి.
పేరు ఊరు నీ ప్రాంతము నీ కొరకు అందరూ చేసి ఉన్నారు. నీ ఆవిస్తూ ఎవరు మనం అయితే మనం అయితే కానీ ఇంటోళ్ళు ఎందుకు బయటోళ్ళు ఎందుకు ఓహో చెల్లి ఏందమ్మా అలా మాట్లాడుతున్నావు వచ్చి కలిసి మాట్లాడు కాదమ్మా ఇంటోళ్ళు అంతనా అయిన తర్వాత చెప్తాను నీ రావటము నీ పోవటము నీ పూర్వాస్తి మరి మాకేం తెలియదమ్మా. నీ భర్తడి పేరేంటి? వచ్చేది మరి నీ యొక్క నాపైన ఇలా నాన్నదేవి అంటావా? అవును కదా సరే అమ్మా. ఏంటి మరి నీ భర్తడి పేరేంటి? రాజేంద్రరాజు అంటాడు అదే తప్ప ఇంకా చెల్లిమని మరి నీ నామం ఏమిటి? నీ భర్తడి నామం ఏమిటి? నీ భర్తడు ఎక్కడ? ఓహో చెల్లిమని నా యొక్క నామము నా యొక్క నామము ఎవరో చెప్తారమ్మా. ఇదే నీ యొక్క నామైనా ఇలా నాన్నదేవి అంటారు. అవును నా యొక్క భర్త పేరు రాజేంద్రరాజు అంటారు. నీ యొక్క భర్తడైనా రాచమ్మ మహారాజు అంటారు. అవును మరి నీకు సంతానమైనా? మాకు సంతానం కాలేదమ్మా ఇంకా. సంతానం రాలేదు. అవును మరి ఎందుకని కాలేదమ్మా? మేము ఆయన పూజలు చేస్తున్నాం భగవంతుడి మీద ప్రారంభ చేసాము భగవంతుడి చేసి ఎవరికైనా మేము చేస్తాము కాలేదు కదా. అయితే మీరు ప్రతినిత్యము ఆ శివశంకరుడికి ధ్యానం చేస్తున్నారు కానీ ఆ ఆ శివశంకరుడు మిమ్మల్ని కటాక్షించలేదు. కటాక్షించండి ఇంతవరకు సంతానం ఇవ్వలేదు. దేవుడు మరి ఈ భర్తడు దగ్గర ఇప్పుడు మా భర్త దగ్గరికి వచ్చి మళ్ళా భగవంతుడు వేడుకుంటాము. ఏమంటారు కానీ ఎక్కువ పడుతున్నావు నాకు అడ్డం వచ్చి అనిపిస్తారు నాకు భయం వేసింది. ప్రాణేశ్వర 10,000 వందనములు నీకు చల్లగా వర్ధిల్లుము దీర్ఘసు మంగళి భవ. ఓహో ప్రాణేశ్వర వందనములు తల దీవించవయ్య సర్వేశ్వర సంతానము లేక మనకు కాలం
మనకు సంతానం చాలా చింత కలిగని నాథ ఆ యొక్క అంత సంతులేని ఆనందం మహారాజా ఆమె చాలా రోజులైన బాపడబట్టి సంతానం లేదా అడ్డపడ్డ కట్ట పూజ కట్టిందాట నిలబడ్డరా ఇల్లు పూజ కట్టిందాట అయ్యో శంకరా మహారాజా ఏమాని తెలిపదాను చేయుదాం కదా ఆ బ్రహ్మరాజుల రాత మనకి ఇట్లా జరిగింది కదా. అయితే ఈ ప్రపంచంలో పుట్టిన చెట్టు బట్టి ప్రతి జంతువు కూడా సంతానం జరగచ్చు. ఈ లోకంలో 24 లక్షల జీవులు ఉన్నాయి కానీ అందరికి సంతానం అవ్వదు. ఈ కలియుగంలో మనకి ఇద్దరికి చేయాలి. మరి ఏం చేస్తాం? బ్రహ్మరాజుల రాత అటువైపు సంతానము అటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నావా ఆ యొక్క భగవంతుని మరి వేడుకున్నాము. మళ్ళా ఆ బంగారం మనం వేడుకుంటే ఆ భగవంతుని భారవేసి ఉండాలి నాదా. అయితే మనము ఆ శివుని ప్రార్థించాం కదా. అట్లయితే మనం ఇంకా Bhakti
సంతానం వేయలేదు. ఇప్పుడు మనం ఆ శివుని మన అన్న ఆధారం లేకుండా ఆ శివుని ప్రార్థించుదాం కదా. ఓ కాళేశ్వర ఆ యొక్క శివశంకరుని ప్రతి నిత్యము దానము చేస్తున్నాము కానీ ప్రతి నిత్యం పూజ చేస్తున్నాం కానీ ఇలా ఇంతవరకు మనం సంతానం కలగలేదు. ఆ శివుని ప్రార్థించున్నాం కదా. మీరు మీ పెళ్ళైనప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే అవును కదా, ఇంతవరకు శివుని వేడుకున్నా కానీ మీ అందరూ కరుణ రాక మీకు ప్రత్యక్షం కాలేదు. సరే ఈ రోజైనా మరి ఆ శివునికి ప్రార్థన చేస్తే మరి ఆ శివుడు మిమ్మల్ని కటాక్షిస్తాడేమమ్మా. మరి ఆ శివుని ధ్యానించండి. సరే చెలిమని ఆ యొక్క నాదం తీసుకొని పోయి వెళ్ళి ఆ యొక్క శివుని నేను ప్రార్థించగలను. సరే జయ జయ గిరిజ రమణ ఆ మంగళహారతులు తీసుకొని ఆ శివాలయానికి వెళ్ళండి, అక్కడ పూజలు చేయండి. సరే మరి అడుగునే చేద్దాం. Thank you.
ఏది నువ్వు మనిషివా లేకపోతే ఏమో పిశాచాలువా? పోయే పిశాచి కాదు. రాగు నాకు వైద్యుడికి నీ అంత పులి చర్మం కప్పుకున్నావు, మెడలన్నీ పావులు, ఈ తేలు జల్లు ఏది నువ్వు మనిషివా పిశాచాలువా? రే మంత్రి వారు ఆ గడ్డ పడుతుంది గురువులు. అయితే నీవు సర్వ సృష్టికర్తవు, ఈ సర్వ జగమ్ముకే నువ్వు అధికారి. ప్రాణం తీయాలన్నా వరము నీయాలన్నా కరుణామయుడివైనా దయామయుడివైనా నీవే. కాబట్టి నీకు సర్పములు, నీకు పులి చర్మాన్ని ధరించుకొని, నీకు వస్త్రములు లేక పులి చర్మం ధరించుకొని వచ్చినట్టున్నావా స్వామి? ఇంకా చెప్పుకురా స్వామి. స్వామి మీరెవరు అంటున్నావు? నేను బోలా శంకరుడు. మీరు కైలాసం పరిపాలించేటువంటి బోళాశంకరుడు. బోలా శంకరుడు అంటారు. మరి భూలోకం ఎందుకు వచ్చినారయ్యా? రాజరాజుకి సంతానం ఇష్టానికి వచ్చింది. అయితే భూలోకంలో నివసించినటువంటి రాజమ్మ మహారాజు ఇరనాగదేవి దానికి సంతానం లేక చాలా సంవత్సరం నుంచి మీ పూజలు చేస్తున్నారు. నా పూజ చేస్తుంది. కాబట్టి వారికి మీరు సంతానం ఇవ్వాలని మీరు నిశ్చయించుకొని ఈ భూలోకము కైలాసం నుండి భూలోకం వచ్చినారు స్వామి. మరి ఆ విధంగా మరి మీరు అంత దూరం నుంచి కైలాసం నుంచి వచ్చినారు, మరి ఆమె దగ్గరికి వెళ్దామా? వెళ్దాం. సరే. స్వామి 10,000 వందనములు స్వామి. నీకు ఓహో స్వామి, ఈ రోజు పూజ చేస్తున్నారు కదా, నాకు సంతానం ఇప్పుడు కటాక్షించవా స్వామి? నాకు నీ పూజలు నేను
ఓహో స్వామి, నాకు జ్ఞానముగా యొక్క పూజలు చేసినాయి కదా, ఇప్పుడు కనిపించినాయి కాబట్టి నాకు సంతానం అని అడుగుతున్నాను. స్వామి నేను నాకు పూజ చేయడానికి నీకు ఒక వరం ఇస్తాను. వరం ఇస్తున్నాను, ఒక వరం ఇస్తాను. స్వామి ఒక వరం ఇస్తున్నావు ఎప్పటికీ ఇక్కడ ఇప్పుడే నాకు స్వామి. ఆమెకు పెళ్ళైన నాటి నుంచి మొదలు పెట్టుకుంటే మీ పాద పూజ చేసి దాదాపు ఆమె వయసు అయిపోవచ్చింది. ఆమె మధ్య వయసుకు వచ్చింది కాబట్టి నీ ప్రపంచములో మరణ మాణిక్యములు, గోమేద పుష్పరాగములు, సర్వ సంపద ఎన్నో ఉన్నాయి కానీ అబ్బాయి పిలిపించుకుంటే అదృష్టం లేదు. అబ్బాయి పిలిపించుకుంటే వాళ్ళకి అదృష్టం లేదు స్వామి. నాకు ఒక వరము అమ్మాయి పిలిపించుకునే అదృష్టం కలగదు స్వామి అని అంటున్నాయి. నీకొక్క గోమని ఇస్తాను ఎలాగా నా పూజలు చేసినందుకు నీకు ఒక కుమారుడు ఇస్తా. నీవు ఎన్నో రోజుల సంది నా తపస్సు ఆచరించావు కాబట్టి నీవు సంసారం లేకపోతే నిర్ధారంగా ఉంటావు కాబట్టి నీకు కుమారుడు ఇస్తానంటున్నావు మా స్వామి. ఓ స్వామి, ఒక్క కొడుకు కొడుకు కాదు, ఒక్క రూపాయి ముల్లారు.
నీవు ఇంకొక వరవీ స్వామి అని అంటుందయ్యా. అయితే అమ్మా ఆ శివశంకరుడు ఏమంటున్నాడంటే నీకు ఒక కుమారుడు ఇచ్చిన నువ్వు తృప్తి పడక నాకు ఇంకొక వరం కావాలా స్వామి అని అన్నావు. అయితే నీకు ఈ సంతానం ఇస్తున్నా కానీ రెండో సంతానం ఇస్తున్నా ఆ రెండో సంతానంతో నీ కుమారుడికే కానీ నీకే కానీ చాలా కష్టంలు వస్తాయి తల్లి. ఎలాంటి కష్టమైనా నువ్వు భరిస్తాను. అవును సార్, ఎలాంటి కష్టం వచ్చినా నేను భరిస్తున్నాను కదా స్వామి. సరే సరే చక్కెర ఇల్లు పోయా. అతి సమయమైన శివశంకరుడు నాగదేవికి వరముచ్చినంతలో ఆ సమయమున గర్భమున ఏ విధముగా అనుభవించుతున్నదనగా ఆమె గర్భమే అనుభవిస్తున్నది. మరి ముస్తారపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఊర్లే మరి మద్రసాలు పోయిందమ్మా. మద్రసాలు నీ ఊర్లో ఉండరా లేరా? మరి ఏమారమ్మా మరి ఆమె సేప మొగలు తూపదాము వేసి పిల్లకి చదువుకోవాలి. ఇప్పుడు రాని వారిలో ఆపద పడుతుందమ్మా. మనం వస్తాం అరే పిండం అడ్డా తిరుగుతుందా సత్తగుండదా? వస్తాను చెప్తున్నాను. వస్తుంది వస్తుంది కదా మనం తీసుకొస్తావా? నేను తీసుకురారా? మంగళ సత్యమ్మ మంగళ సత్యమ్మ వెళ్ళాం. మా దొరసాని చాలా ఆపద పడుతుంది. ఎందుకు ఇంతసేపా ఇంతసేపా రారాలమ్మా. ఈ కట్టెలు ఎగదగినాము మేమన్నా. నా మనను చెప్పడం ఎగదగినామమ్మా. మంగళించమ్మా నేను ఉన్నా రారాలమ్మ సార్ ఇక్కడ. ఈ కట్ట అప్పటికే 500 రూపాయలు ఎక్కిస్తా. అయ్యో అమ్మ వస్తుంది వస్తుంది. వస్తువు అరిగిపోతుంది. మరి మరి ఆరిపోవాలమ్మా.
అయితే అమ్మా దయచేసి జర వెనక నిజం అమ్మా నువ్వేం పని చేయవు నీవు మా రాణి అమ్మా నేను ఊరూరు కొట్టుకుంటా ఆ, నేను భద్రజాతి పోతున్నామ్మా ఈ ముస్తాల పెళ్లి మూట పెళ్ళి కాడ పెళ్లి అన్ని మూడపల్లి ముస్తాలకెళ్ళి కాడపల్లి నీరెళ్ళి చాలా ఓయ్యా, అసలు మరి అందరం ఏదో కాలే మరి మా రాణిగారికి ఎందుకు వస్తున్నామమ్మా అయ్యో ఎవరు చేసామా మంచి చెప్పమ్మా కాదు పోయినమ్మా ఆ. చాలా ముందే ఆ. నరిగాడు వచ్చిండే ఆ. నాటి వచ్చిన వాడుకోవు ఆ, అని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదమ్మా సారమ్మా కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మరి ఇంకెవరు చేసామమ్మా వచ్చే పోతే నడతమ్మ చేసి ఆ, ఆ రమేష్ గారు వచ్చిండు ఆ. ఆమె కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఓకే. మరి నీ మొగడు ఊరుకుండా ఓ బాగా ఏముంది పైసలు తెలియదు ఒకటే కొట్టు ఎడబట్టినమ్మా ఓ కొట్టు కానీ పక్కతానే కొడుతామని అయితే మరి ఇంకెవరు చేసామమ్మా ఒక అన్నం ఉంది అదేమ్మా మరి ఇంతమంది చేసినావమ్మా ఎక్కడికాడు వచ్చిండే ఆ. ఎక్కడికాడు వచ్చి పోయి చేస్తే ఆ, అది కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అది కూడా మరి అట్లా కూడా నీ మొగడే వాళ్ళేనా ఓ అమ్మ ఎట్లా కొట్టుడు కాదు కొట్టుడు నీ మొగడు ఏదో లంచ దానికి ఏ పోతుంది ఈడు కూర్చొని ఏది లంచ పైసలు వేయాలి కొడే కొట్టు ఎన్ని వరకు వచ్చానా మరి మొగడు ఓ అమ్మ ఏడు వారంగా 7 వరకు వచ్చానా అమ్మా నువ్వు మంచిదాన్ని అమ్మా నీ మొగడు ఇంత వచ్చా నువ్వు పోసుకుంటావు అమ్మా మరి నీకు ఆ ముందట మూట కనపడుతుందా అమ్మా కడిపోయింది నీ కడపై రాదు అయితే నువ్వు మళ్ళీ కాల్పు చేస్తావు నీకు కూడా కడపైందా మరి నీకేం అమ్మా నాకు 12 నెలలు అయింది నీకు 12 నెలలు అయిందా 12 నెలలు అయింది మరి అంత 9 నెలలుగా కడతారు మరి ఏం చేయాలి చెప్ప నాకు చెల్లె చెప్పక్క ఆడకాలు ఆ చలికాలం వచ్చింది ఆ. ఎవరా బయటికి వెళ్ళండి నేను వెళ్ళమ్మా నాకు చలి పెడుతుంది ఆ. వెళ్ళలే వెళ్ళు. చలి పెడతాను ఆ. ఆ లోపలికే పోతుంది ఆ, ఎండాకాలం వచ్చింది ఆ, ఎదురా ఇప్పుడు అన్నీ ఎదురా ఓ నాకు ఎండ కొడుతుందా వెళ్ళనే ఆ. వెళ్ళనే మళ్ళీ లోపలికి పోతుంది కోశ. ఆ, ఆనకాలం వచ్చింది ఆ. ఇకనే ఎదురా ఆనకాలం వచ్చింది ఇక నేను వెళ్ళలేనే ఆన కొడితే ఆన తడతా ఆ. వెళ్ళిన ఇంటి వెళ్ళాడు అంటే లోపలే పడుతుంది ఆ లోపలికే పోతుంది అమ్మో నువ్వు బుద్ధిగల దానివన్నమాట అసలు ఇంకా బాగానే పోసుకుంటున్నావు ఏం చేయాలమ్మా మరి? అయితే కానీ ఇక ఉద్యోగం ఉండవా అమ్మ ఇలా బల్లం ఆట ఆడుతున్నావు ఇక కాకపోతే మన 10 రూపాయలు కాడుతారా మన సంవత్సరం కాడుతారా మరి బీరాప చేతిలో కాడుతారా కానీ మరి మా రాని చాలా కష్టపడుతుంది నానే, కొంచెం రూపాయి చేసి ఒక్క రూపాయి కొడుతున్నాను రా. నేను నానే. రామమ్మ స్వామి అమ్మారి ప్రీచరు స్వామి అమ్మారి ప్రీచరు స్వామి నువ్వు ఎవరెవరు కారణ చేస్తావా అని బయటలో పెట్టుకోకు ఇక్కడ ఇలా అక్కడ వెళ్ళింది అక్కడ నువ్వు ఏం ఇదివరకు ఎవరెవరు కారణ చేస్తావో అది జర పక్కన పెట్టు జర మా నానే, నానే. ఒక్క రూపాయి నేను నానే, నానే. జర రామా. సింగిల్ విరగబట్టుకోండి నీకు ఏం కావాలో చెప్పరా ఇక ఇంతకాలం బదిలాడుతురు కానీ ఇక వస్తా బాయ్ నీకేమైనా కావాలంటే చెప్పరా
నాకు కానుకుండే కానీ నేను ఎందుకు నీకేం కావాలో చెప్పమ్మా. నాకు కానుకున్నదే కావాలి. దేవుడు వస్తాడు. దేవుడు వస్తాడే. ఏ దేవుడు అమ్మా? అందరు దేవుడు నాయే. అందరు దేవుడు లేరా? మరి దేవుడు వస్తే ఏం చెప్తారు? అడుగు రాయమా పిచ్చా అడుగురా. నీకేం కావాలి చెప్పు. నాకు కలుపుడు కావాలా? ఏం చేయాలి? అందరూ సపోర్ట్ కుట్టున్నాం ఒకసారి. నీకేం కావాలా? కలుపుడు కావాలి. నాకు కలుపుకుండా కావాలి. ఇంకేం కావాలి? ఒక కోడి పుంజులు కావాలి. కర్రీ రాయగలరా? కర్రీ కైతే పుంజు కావాలి. నాకు ఒక కైతే పుంజు, ఒక కైతే మేకపోతు, అమ్మో ఇవన్నీ కావాలి. నాకు అట్ట అయితే నేను కాఫీ చేసుకోతా. అట్లయితే కాలు చేస్తావు, లేకపోతే చెయ్యవు. అయితే మొదటిసారికి నొప్పులు ఇప్పుడు బాలంతకు నొప్పులు వస్తే ఇప్పటిలో మనిషి నొప్పులు వస్తే కాన్ఫిడెంట్ వాటి ఓడి కావాలి. ఈ కర్రెపొడి కావాలి, కనుకుండ కావాలి, కర్రెపూత కావాలి. మరి చేస్తావా అమ్మా? చేస్తానే. చేస్తావా అమ్మా? కనుకుంటా మరి దేవాలమ్మా చచ్చిన అమ్మ కానీ ఈ సొమ్ము సొమ్ము వీళ్ళకి మంచి మంచి చెప్పిస్తా. అన్ని అందరు ఇద్దరు కానీ ఇవ్వాలి కదా. ఇగో ఇచ్చిన కానీ మా మహారాజు గడ్డపార కాల్చి వడ్డాలని చెప్పిస్తాడు. ఏడు పెడతానే నీకు గడపాల రాత్రి సూది కాదు అన్ని అమ్మ. అయితే రాణిగారు నీకు అన్ని సొమ్ములు ఇస్తాన్నది కాబట్టి అమ్మ కాంతి రాగాలకు చేయించారు. అలా అన్ని పీకి పీకిచ్చారు. ఇక ఏమి చెప్పదు ఇస్తుంది ఇస్తుంది నాకు దేవుడు వస్తుంది. ఇక దేవుడు వస్తుందా? నాకు దేవుడు వస్తుంది. ఇక దేవుడు అయితే మబ్బులు రావాలా? దేవుడు నువ్వు కాశేరు తాగుతుంది, అతశేరు తాగుతుంది, దేవుడు వస్తుంది. ఇంకా వస్తాడే దేవుడు. ఇంకా మరి అమ్మ కాపీ చేస్తావా చేయవా? నా కలుపులు ఎత్తినాకనే చేస్తాను. ఇక నేను ఇటుకుంటుందా ఆడుకుంటా, నేను ఇటుకుందా ఆడుకుంటా, అదే పొద్దున బిర్యానీ పడేది అంతే. దేవుడు
చీర మధ్యాహ్నం పో. ఏమైందమ్మా? బయటికి వెళ్ళి నన్ను చూస్తున్నా నా బొమ్మ బయటకు చూస్తున్నా బయటికి వెళ్ళి బయటికి వెళ్ళిండే వచ్చాను మరి చీర కట్టేస్తాను. ఈ చీర ఇంకేమన్నా కనబడుతుండే నన్నే అట్లా పుట్టి నన్నే పడుతున్నారు మరి మరద పెట్టుకుంటు నన్ను మనసులో పెట్టుకున్నట్టే ఉన్నా ఇలా అయితే బాబా ఇవాళ నీ కట్టం పంపిస్తా, నీ కట్టం పంపిస్తా, నీకు శివరేఖ సొమ్ము పంపిస్తా. ఇక నువ్వు ఇక ఎందుకంటే అమ్మకు మరి ఆ పచ్చపాల తెట్టుకుందో ఏ కథలో ఇక నువ్వు ఏ పేరు పెడతావు, ఎట్లా కూర్చుండు, ఏ రూపాయలు కూర్చుండు, ఏ గడిలో కూర్చుండు అని అందరూ ఎదురు చూస్తున్నారమ్మా. మెల్ల మెల్లగా మన వేసాం అమ్మా తెలిపని ఇక మద్రసారి పుణ్యాన్ని అటువంటి కాపీ చేసిపోయింది. మరి పిల్లగారు పేరు పెట్టావా? మరి ఏ పేరు పెడతావు అమ్మా? మరి ఏ పేరు పెడతావు, ఏ పాట పాడతావు? నేను తర్వాత పెడతాను నా యొక్క ఈ ప్రాణం నా యొక్క ప్రాణాన్ని పెట్టుకున్నా నేను పేరు పెడతాను. ఓ రాజమ్మ రాజా, రాజమ్మ రాజు కదా. మరి ఎందుకంటే లేక లేక సంతానం వీరికి మరి దాదాపు ఇంచుమించు 30 ఏళ్ళు పైబడ్డాక వీరికి సురుకు మాడు కూర్చుంది అయ్యా. మరి మహారాజా సుడుముగా అయ్యా మరి ఇప్పటికైనా మరి వారు కుషాలు ఉండాలేదా? మరి మంత్రివర్య నాకు చాలా సంతోషం నువ్వు చెప్పాక మరి దొరపాట వాడ రాజా పోరాడు చూడు అమ్మో, అయితే మద్రసాలు చేసిపోయిన పనికి చూడు మా అమ్మో. నువ్వు అది పడతా అమ్మ ఉంటుంది అమ్మా ఇక్కడ చూడు. మరి నీకు కాక కాక వయసు ముదిరాక కాడిపోయింది. మరి నీకు ఎందుకంటే తొలసూరు కొడుకు ఇచ్చాడు. మరి దూరపాట వాడితే మరి ఈ ఊరు ముత్తాలపల్లి గ్రామస్తులు చాలా దయావృతులు, చాలా మంచి మనసులు. మరి నీ కొడుకు ఇది 20 కోట్ల ఖర్చు సమాన ఖర్చు పడుతుంది. మరి వారి కష్టాలు కానుకలు సమర్పించుకుంటారు. మరి దూరపాట వాడమ్మా.
Hey,
నీ కుమారుడు పుట్టిండు. ఎందుకంటే నీకు కాక సంతానం అయింది కాబట్టి ఈ ముద్దాల పెళ్లి గ్రామ ప్రజలు మొత్తం నీ కుమారుడు మీద ఆశీర్వదించారు, చాలా ఆశీర్వదించారు. అయ్యా రాజేంద్ర, నా కొడుకు కూడా వీళ్ళందరినీ జనాన్ని మొత్తం చల్లగా మంత్రివర్య, మహారాజా. నాకు లేక లేక సంతానమైంది కాబట్టి నాకు ఒక కుమారుడు కలిగింది కదా, ఆ కుమారుడికి జన్మనామం చూపించుదాము. ఆ బ్రాహ్మణోత్సవంలో పిలవడము. సరే అయ్యా. అరే ఓ మహారాజా, బ్రాహ్మణోత్సవం వినమంటున్నా? అవునవును. ముందు ఉంటారా? వారి సేవక ఆ పోయి పిలుస్తారము. మంత్రివారా, ఈ సభావారంతా సభ కూర్చున్నారా? సభావారంతా క్షేమమేనా? బ్రహ్మన్నిరా నేను బ్రహ్మన్నిరా పర బ్రహ్మ మెరిగిన యొక్క పొన్నాన్నిరా. బ్రహ్మన్నిరా నేను బ్రహ్మన్నిరా బ్రహ్మ మెరిగిన యొక్క పొన్నాన్నిరా. బ్రహ్మన్నిరా నేను బ్రహ్మన్నిరా పర బ్రహ్మ మెరిగిన యొక్క పొన్నాన్నిరా. బ్రహ్మన్నిరా నేను బ్రహ్మన్నిరా బ్రహ్మ మెరిగిన యొక్క పొన్నాన్నిరా. సమాధితో మంచిని మా కయ్యల తొక్కు, సమాధితో మంచిని మా కయ్యల తొక్కు, సమాధితో మంచిని మా కయ్యల తొక్కు, సమాధితో మంచిని మా కయ్యల తొక్కు. సమాధితో ఇంత మంచిగా పుట్టి ఏమిరా పడుతాయి, ఏమిరా ఏమో అంటుంటివి. ఎంతసేపు అని వచ్చి ఏ కాలం అని వచ్చి నేను అక్కడనే కూర్చొని ఎక్కడనే నిలబడి నా మొక్కలు నీలాంటి వారు ఎంతమంది లేరు నాకు. చెప్పు నా పేరు ఎక్కపట్ల అంటారు. మా నగరం ధనియాల కోట. వేద చదువులు చదివితీరా నేను బ్రహ్మాండంలో వాళ్ళనేరా. నేను బ్రహ్మాండంలో పెట్టిరా. వేద చదువులు చదివితీరా నేను బ్రహ్మాండంలో వాళ్ళనేరా. నేను బ్రహ్మాండంలో నేను పెట్టిరా. రణిలిగారెడ్డి పల్లెలో వెలసిన రణిలిగారెడ్డి పల్లెలో వెలసిన మల్లికార్జుని మేము మాట్లాడటానికి వస్తే నీ గోశాలనే చనిపోతుంది. గోశాల అట్లా కాదు. ఈ బాబాలో కూడా రోగమే అది. ఒకటే గోశాలు ఏ పాత్రలో యోజన మా ముచ్చటి ఆ గోశాలను బాగు పెట్టి చెప్పరా మరి ఏమిటికి వచ్చినావు? మరి పాత్రలు దగ్గరికి మరి ఏ సంగతి చెప్పు. రాజుకు అయ్యా రాజర్మరాజుకు చాలా రోజులకు ఎన్నరింతవరకు సంతానం ఆరాయ్యా లేక లేక ఒక కుమారుడు వచ్చింది. ఆయనకు పేరు పెట్టాలి, జన్మనామం చూడాలి. ఆయన మంచోడా చెడ్డోడా ఆయన గురించి మొత్తం చెప్పాలయ్యా. అడిగినంత ఖర్చు ఇస్తాడు. సరే సరే నడు అయ్యా కోడి పుస్తకాల పెళ్లి కళ్ళు రే అట్లా చెప్పు కదా. మేము బ్రాహ్మణులరా, మేము అలాంటివి మేము ముట్టుకోము. చీ దుర్మార్గుడు కూడా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు?
ఆ, బాబు పుస్తే పుస్తే ఆ. అయితే నా దగ్గర వస్తుంది. అయితే మీరు లోపలికి తగ్గితే అన్నట్టు జనాలు చూడలే మేము తీసుకుంటాం పంతులు అందలేడు ఆ. పంతులు మా దోస్తే. అయితే మాటలో రాజు కుమారు కూర్చుండు మరి పోయి ఆయన జన్మ నక్షత్రం రాజా పోదాం వాళ్ళు ఎక్కడ బ్రాహ్మణోత్తమ 10,000 నమస్కారములు. వందనాములు నీకు ముందుగా చేసేదా విప్లవయ్యా. నాకు ఒక కుమారుడు కలిగిండు కదా, నా యొక్క కుమారుని జన్మనామం చూడమయ్యా. కుమారుడు నాకు 7:30 పుట్టిండు ఉదయం. మరి అందులో మరి ఎప్పుడు పుట్టిన వారు చెప్తుంటే మరి ఎందుకంటే పుట్టిన లెక్క మంచిగా చూస్తున్నాం. పచ్చదమును నేను పరిశీలించి తినయ్యా రాఘవరియా. 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 అంతావకిదే గాని గండా ఈ పంచాంగం మొత్తం పరిశీలించానయ్యా. ఈ కొడుకు ఒక పెద్ద గండం ఉన్నదయ్యా. నా పుత్రునికి గండం ఉన్నదా? పెద్ద గండం ఉన్నదా? స్వామి మంచాడు స్వామి. ఏమి గండమా కానీ రాజంతో నాతోటి విప్లవయ్యా. ఏమి గండమా కానీ రాజంతో నాతోటి విప్లవయ్యా. అది ఏమి కంటము? ఆ పంచాంగం చూసి మంచిగా చెప్పు స్వామి. నాకు లేక లేక ఒక కుమారుడు కలిగిండు. నాకు మంచిగా చెప్పు స్వామి. అది ఏమి కన్నా చెప్పు. నీకొక్క పుత్రిక జన్మించనున్నది రాజవరియా. నీకొక్క పుత్రిక జన్మించనున్నది రాజవరియా.
పుత్రిక జన్మించేది ఉంది. ఆ పుత్రికతోటే నీ కొడుకు గండం ఉన్నది రాజవర్య. కట్నా బ్రాహ్మణోత్తమా, ఏమి గండమో కానీ రాజేంద్ర నాతోటి విప్లవయ్యా. అది ఏమి గండమో కానీ నాకు దాయకుండా మంచిగా చెప్పు స్వామి. వినవయ్యా రాజవర్య, చెప్పేది వినవయ్యా, వినవయ్యా చెప్పేది వినవయ్యా, వినవయ్యా రాజవర్య, చెప్పేది వినవయ్యా, వినవయ్యా గండము వినము గడముగానే తెలిపెదాను, గండము గడుపు వినము గడముగానే తెలిపెదాను, గండము గడుపు వినము కాకికాము మనని అడిగి కారంట పడవిలోన, కాకికాము మనని అడిగి కాకికాము మనని అడిగి కారంట పడవిలోన. ఓ బ్రాహ్మణోత్తమా, ఓ రాజవర్య, ఆ తాకికాము అనే కారంట పడిలోనే ఈ యొక్క పరిష్కారం దొరుకుతుంది రాజవర్య. అట్లా పాలు కాకికావు మాని అడవి కారండ పడవిలోన, కాకికావు మాని అడవి కారండ పడవిలోన, కాకికావు మాని అడవి ఏ విధమో చేయవలను చెరుభూమి మోసోమి, ఏ విధమో చేయవలను చెరుభూమి మోసోమి, ఏ విధమో చేయవలను. ఓ బ్రాహ్మణోత్తమా, ఆ కాకికావు అనే అడవిలోన ఆ అడవికి పోయి ఏ విధం చేయాలో చెప్పు స్వామి. కనకలమ్మ బండ మీద తలపండు కొట్టవలను, 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 కనకలమ్మ బండ మీద రాగిద్దరు వాళ్ళ మీద రక్తము పట్టవలను, రాగిద్దరు వాళ్ళ మీద రక్తము పట్టవలను, రాగిద్దరు రక్తము పట్టవలను, రాగిద్దరు వాళ్ళ మీద రక్తము పట్టవలను, రాగిద్దరు వాళ్ళ మీద. బ్రాహ్మణోత్తమా, ఆ కనకలమ్మ బండ మీద ఆ తలపండు కొట్టి ఆ రాగి సర్వాల నిండా రక్తము పట్టాలి రాజవర్య. అట్లా బ్రాహ్మణోత్తమా, రక్తము వట్టి నేను ఏ విధము చేయాలి, రక్తము వట్టి నేను ఏ విధము చేయాలి, రక్తము వట్టి నేను దాయకుండాను నాకు దయతోటి చెప్పరయ్యా, దాయకుండాను నాకు దయతోటి చెప్పరయ్యా, దాయకుండాను నాకు
నాకు దాదాపుగా చెప్పు స్వామి, నాకేం దోషం కదా. కొట్టబదలా తీరి నీకు పలుకురాదు కొట్టబలను కొట్టబదలా తీరి నీకు పలుకురాదు కొట్టబలను కొట్టబదలా తీరి నీకు అడిగినా వారిగా అడ్డబట్టు పెట్టవలను అడిగినా ఏ విధము చేయాల స్వామి పలుకురాలో మట్టిలేను, ఏ విధము చేయవలను పలుకురాలో మట్టిలేను, ఏమిదో కాకుండా నాకు దయతోటి చెప్పయ్యా, ఏమిదో కాకుండా నాకు దయతోటి చెప్పయ్యా, ఏమిదో నాకు ఓ బ్రాహ్మణోత్తమా, ఆ పలుకురాలు పట్టిన తర్వాత ఏమి చేయాలో కదా స్వామి, నాకు ఏం దోషపడతలేదు, మంచిగా చెప్పు స్వామి. కొట్టే గోరింకల కొట్టి ఎత్తమో వేయవలను 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 కొట్టే గోరింకల కొట్టి చెట్టు మొక్క పుట్ట మొక్క పుట్టారు వేయవలను చెట్టు మొక్క పుట్ట మొక్క పుట్టారు వేయవలను చెట్టు మొక్క పుట్ట మొక్క అట్లయితే కందమింక కడతేరును రాజవయ్య అట్లయితే కందమింక కడతేరు రాజవయ్య అట్లయితే కందమింక కడతేరును రాజవయ్య అట్లయితే కందమింక కడతేరు రాజవయ్య అట్లయితే కందమింక. ఓ రామరామా, ఆ కొట్టే కోరికలు కొట్టి ఆ ఎండము అనగా కాష్టం పేర్చి ఆ చెట్టు మొక్క పుట్ట మొక్క ఆ ముక్కలు వేసి అట్లా వేసినట్లయితే ఇక గండము కడతేరిపోవును రాజవర్య. అట్లా స్వామి. ఆ తరణలింగారెడ్డి పల్లె రామోని నమ్మించినయ్య, తరణలింగారెడ్డి పల్లె రామోని సాగిరాను, తరణలింగారెడ్డి పల్లె నీవు చెప్పినట్టు నేను చేసేనా విక్రయ, నీవు చెప్పినట్టు నేను చేసేనా విక్రయ, నీవు చెప్పినట్టు నేను. ఓ స్వామి, రాజవర్య ఆ ధరణి లింగారెడ్డిపల్లి సాక్షిగా నువ్వు చెప్పిన విధమునే నేను చేసేదాను స్వామి. సరే మంచిది రాజవర్య, ఇక నాకు సెలవు ఇప్పించండి, నేను వెళ్ళి వస్తాను. సరే బ్రాహ్మణోత్తమా, ఇక నువ్వు వెళ్ళు. రేయ్ సుమంతా, ఈ సభవానంతా క్షేమమేనా? సరే, గ్రామ కుల పెద్దలను గ్రామ పెద్దలను ఒకసారి కొనియాడు. మరి సర్పంచ్ గారే ఈ ఆటకు సహకరించిన వారు వెంబడి కొనియారు. శ్రీ రుక్మిణి కేశవ నారద సంగీతలోరా శ్రీ రుక్మిణి కేశవ నారద సంగీతలోర గజన శౌరి కారుణ్యము తోరమమ్ము గ్రామము కృష్ణ. సృష్టించిన విష్ణుడు, రక్షించిన శంకరుడు, రాధ రాసిన బ్రహ్మకు, కనిపెంచిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, కవి రాసిన కవి పండితులకు, నా తోడ పుట్టిన
అన్నదమ్ములకు నాతో కళాకారులకు మధ్యతంత్రములు చేయక మాంత్రికులకు నా రెండు కరములచే వంగి నమస్కరించదా మహారాజా వరమున పుట్టినట్టి వరమున పుట్టినట్టే చెప్పు సుమందా. మరి మీరు ఎవరు? మీరు చూస్తే ఒక దైవ స్వరూపంలో కనిపిస్తున్నారు మాకు. మరి మిమ్మల్ని చూస్తే ఆ సాక్షాత్ పరమేశ్వరుడికి అవతారం ఇచ్చే వాళ్ళే కనిపిస్తున్నారు. నన్ను ఎవరు అంటున్నావా? అవును స్వామి. నేను అనగా ఆ యొక్క రాచర్మ మహారాజు ఇరణాగదేవి కుమారుండరు, వారి గర్భంలో పుట్టినటువంటి కుమారుండరు. నేను వారి గర్భమున ఉరాన పుట్టిన ఆ యొక్క ఉర కుమారుడు కాబట్టి నా యొక్క నామము ఉరలక్షమన్న అంటారు. ఒకసారి అందరూ సప్పట్లు కొట్టండి. అయ్యా మరి మీ పట్టణం ఎక్కడయ్యా? మా యొక్క పట్టణం పేరు అడుగుతున్నావా? మా యొక్క పట్టణము ధనియాలకోట పట్టణము. మీ యొక్క పట్టణమైనా ధనియాలకోట అంటారు. అవును స్వామి. మరి ఇక్కడ మీరు సభ చేస్తారా? ఇది వెళ్ళిపోతారా మందిరంలో? నా యొక్క తల్లిదండ్రులు రమ్మంటున్నారు కదా, నా తల్లిదండ్రులు చెత్తకు వెళ్ళదు కదా. సరే, ఆ విధముగా ఇక్కడ కదా ఇట్లు ఉండగా ఆ శివశంకరుడు ఇరణాగదేవికి ఏమని వరించినాడంటే, స్వామి నాకొక కుమారుడు ఇస్తే ఒక్క కుమారుడు కొడుకు కాదు, ఒక్క రూపాయి మిల్ల కాదు, నాకు ఇంకొక సంతానము కావాలి స్వామి అన్నాడు. మరి ఆ సమయమున మరి ఇరణాగదేవి ఏ విధముగా గర్భము దాల్చి బాధపడుచున్నదనగా అయితే ఆనాడు శివశంకరుడు ఒక కుమారుని ఇస్తాను
కావాలని వరం కోరుకుంటే 2 వరములు కావాలా స్వామి అని అడిగినాం. అవునవును. నీకు మొదట కుమారుడు పుడితే ఆ కుమారుని వరదత్తమల్లా అని పేరు పెట్టిన. అవునమ్మా. మరి బ్రాహ్మణుల దగ్గరికి పోయి అడిగితే పంచాంగం చూస్తే నీకు ఒక్క కుమారుడు పుట్టిండు అని అతనికి చాలా గండం ఉన్నదని చెప్పారు. మరి ఈ సమయంలో మీకు నిన్ను గర్భం తల్లి మరి ఏ విధంగా మరి మీరు ఆ కడుపులో ఉన్నటువంటి మరి ఆడకూతురా మగకూతురా మాకు తెలియదా? అమ్మమ్మాయిగా తారా తారా. మా కుమారుడు ఆ పాఠశాల నుంచి పిలిపిస్తున్నాం. సరే వందనములు జనకుల్లారా, వందనములు జనకుల్లారా, వాచతోడుగా చేసేదం ఈ నన్ను విలువ నంపిన కారణమేమిటో నాతో వివరించు. ఇక్కడ నన్ను వినిపించిన కారణం ఏమిటో తెలుపు కదా అట్లా మల్లన్న వరుసలో చెప్పేదా చిన్ని పోతా మల్లన్న వరుసలో చెప్పేదా చిన్ని పోతా మల్లన్న వరుసలో చెప్పేదా చిన్ని పోతా మల్లన్న వరుసలో చెప్పేదా చిన్ని నేను ఆ కుందుమాల పాటకు వెళ్ళిపోయేదాను. అదే మీరు పట్టణం విడిచి ధన్యాల కూడను విడిచి దున్నుమాల పట్టణం పోతాడు రాజేంద్ర. అది విధంగా ఆయన కోట గోయకు గెలవయ్యా కన్నదందే అదునుమాల కోట గోయకు గెలవయ్యా కన్నదందే అదనియాల కోట గోయరు ఏలనరయ్యా కన్నదందే ఈ దర్యాల కూడా ఎవరు పరిపాలించారు ఆయన?
తగ్గి వద్దన్నా వినను కాదన్నా విననమ్మ కనబాగే నువ్వు వద్దన్నా వినను కాదన్నా వినను నా మనసు చాలా దిగులు చెందినది కాబట్టి నేను అక్కడికే పోయేదాను. అయితే దండాల కోటను వదిలిపెట్టి దుందుమాల కోట పోతాడు మా రాజేంద్ర. సరే పుత్ర వదన్నా ఓ నాయనా తడిని గారటి పురబంధువుల సీరా కన్నా అయితే ఇప్పుడు రాజేంద్ర నాకు నాకు నా మనసు చాలా దిగులు చెందినది. నేను ఆ మాలకోటకు వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ ధనియాల కోటను నువ్వు ఏరువ పుత్ర. సరే నాయన విలుపు. అయితే రాజేంద్ర అయ్యా మీ నాయన ఏమంటుందంటే కుమారా నేను పెద్ద మనిషి నేనే కూర్చున్నాయినా నాకు వెళ్ళగా బిడ్డ ఆయన పట్టాభిషేకం కడుతుంది మహారాజా. సరే నాయన నాగదేవి ఒక ఆడకూతురుకు జన్మనిచ్చినది. ఆ జన్మ ఆడకూతురుకు జన్మనిచ్చింది కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పినాడంటే రాజేంద్ర మీ సంతానంలో మొదటి సంతానంగా కుమారుడు పుడతాడు, రెండవ సంతానంగా ఆడకూతురు పుడుతుంది. ఆడకూతురు పుడితే నీ కుమారుడికి గండం ఉన్నదని ఈ అమ్మాయిని పుట్టిన వెనుమేమంటే ఊరి బయట తీసుకుపోయి కనకరమ్మ బండ మీద తలపండు కొట్టి ఆ పుట్టవరగా గీరి గదచూరంతో పుట్టవరగా గీరి ఆ కుమార్తెను చంపి రావాలని ఆ బ్రాహ్మణుడు రాజుగారికి చెప్పిండు. కాబట్టి ఇప్పుడు తల్లి ఆ కుమారుడికి ఏ విధముగా కథ వివరిస్తానగా చూడండి. మరి నా యొక్క కుమారుడు వినిపిస్తున్నాడు. రాజకచ్చరి మీద కూర్చున్నాడు. నాకు కూతురు కదా కదా. అయితే ఆ శివశంకరుడు నీవు సంతానం వేడుకుంటప్పుడు ఒక కుమారుడు ఇస్తానన్నాడు. అవునవును. నాకు ఒక కుమారుడు సరిపోదు, ఇంకొక వరం ఈ స్వామి అని వేడుకుంటే రెండవ వరముగా నీకు ఒక ఆడకూతురు ప్రసాదించినాడు. అవును. కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఏమని చెప్పిందంటే ఈ అమ్మాయి ఉంటే నీ కొడుకు గండమని చెప్పింది. అవును చెప్పినాడమ్మా. మరి ఈ అమ్మాయిని ఏం చేస్తామమ్మా? ఈ అమ్మాయిని నా గొప్ప ఇచ్చి అక్కడ కక్కరమ్మ పడ్డ మీద తలకొట్టి అక్కడ ఎట్టప్పుడు వేసి కాలేజీలో పని చెప్పాలమ్మా. అయితే నీ కుమారుడు పిలువనమ్మంటావా? పిల్లరమ్మ అమ్మాయి నువ్వు ఒక కుమారుడు వద్దు నాకు వద్దు సాగని మళ్ళీ కుమారుడు తీసుకొని రాజేంద్ర మీ తల్లి గారు మీరు ఈ సమయంలో రాజకచ్చలో వద్దు. మీ తల్లి గారు మిమ్మల్ని వెనువెంబడే తీసుకురమ్మన్నదయ్యా. నేను ఇక్కడ ఈ యొక్క సభ చేస్తుండగా మా తల్లి రమ్మంటున్నదా? సరే 10 మంది మరియా. ఇదే 10,000 నమస్కారములు. నన్ను పిలిపించిన కారణం తెలుపుతుంది. రారామంతుల కొడుక రారామల్లందాడు రారామోతుల కొడుక రారామల్లాడని రారామోతుల కొడుక
రాజేంద్ర, ఈ అమ్మాయి బ్రాహ్మణుడు చెప్పినట్టుగా నీ గండాల పుట్టింది. ఈమె పెరిగి పెద్దగా అయితే నీ ప్రాణానికే ముప్పు వస్తుందని చెప్తున్నదయ్యా మీ అమ్మ. అడగడది నాకుతో తెల్లాను నాకుతో తెల్లాను అడులంతా వెతుకమ్మ నాకుతో తెల్లాను అడులంతా వెతుకమ్మ నాకుతో తెల్లాను అడులంతా వెతుకమ్మ నాకుతో తెల్లాను తల్లి నా పుత్రుల చెల్లెలు కదా పుట్టి ఒక్కరోజు పసిబాలని ఈ పసిబాలని మొదటిలో పుట్టిందయ్యా. ఈ పసిబాల ఈ రోజు పొద్దున ప్రసవించిన పసిబాలని పాపిస్తురాలని ఎందుకు అంటున్నావు తల్లి? కుమారుగా నీ యొక్క చెల్లెలైతే నీకు బాగా రాజుపడతా. నీ యొక్క చెల్లెలైతే నాయక చెల్లరాలు జడే నాయక చెల్లరాలు మగనాథని అజంటివమ్మ నాయక చెల్లరాలు తప్పేది చేసినాడు దాని ఉందా తెలుపదమ్మా నా చెల్లెలు ఈ రోజుకు 2 రోజుల పసుకుంటే ఏమి తప్పు చేసింది తల్లి? నీ మనసులో నాకు పగరాలు అంటున్నావు, నాకు పగరాలు ఏ విధంగా అయింది? సరే నీ మనసులో దాయకుండా నాకు వివరంగా చెప్పు తల్లి. కుమారుగా